హాయ్ ఫ్రెండ్స్, పొరుగింటి పుల్లకో రుచులకు స్వాగతం. ఈరోజు మనము పంచదారతో అరిసెలను తయారు చేద్దాం. ముందుగా ఒక కేజీ బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానబెట్టవలసిన పని ఉండదండి. 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టిన బియ్యం స్మెల్ వచ్చేస్తుంది. ఈ విధంగా 4 గంటలు నానబెడితే సరిపోతుంది. 4 గంటలు నానిన తర్వాత పిండి మిల్లికి ఇచ్చి ఈ విధంగా పిండి పట్టేసుకోండి. లేదంటే మీరు మిక్సీలోనే చక్కగా పిండిని కూడా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత పిండి అంతటిని ఈ గిన్నెలో గట్టిగా నొక్కేసి మూత పెట్టి మనం పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెడీగా పాకానికి ఒక కళాయి పెట్టుకోవాలి. ఒక కేజీ పిండిని మీరు ఎన్ని అరిసెలు చేయాలనుకుంటున్నారో ఒక కేజీ పిండిని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని కేజీ పిండికి 1/2 కేజీ పంచదారను వేయండి. ఈ విధంగా నాన్ స్టిక్ కానీ మందపాటి గిన్నె కానీ పెట్టుకొని దళసరిగా ఉండాలండి, లేదంటే పాకం మాడిపోతుంది. ఇప్పుడు ఈ 1/2 కేజీ పంచదారను వేసుకొని కొద్దిగా పంచదారని తడిచేటట్టు లైట్గా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అవుతుంది కదా, శుభ్రంగా మిక్స్ అయిపోయి పంచదార మొత్తం కరిగిపోయి ఇంకా పాకం ఉడుకుతూ ఉంటుందన్నమాట. పాకం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనము శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. పాకాన్ని ఎక్కువసేపు కూడా ఉడకవలసిన పని ఉండదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పాకాన్ని చెక్ చేయాలి. ఈ విధంగా చూసారు కదా, ఇంకా కొద్దిగా అవ్వాలన్నమాట. ఇంకొకసారి ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు చెక్ చేస్తే చూడండి ఇలాగా లేతగా దగ్గరగా ఉండాలి. మరి గట్టి పాకం అయితే మాత్రం అరిసెలు చాలా గట్టిగా అయిపోతాయి. అందులోని పంచదార అరిసెలు కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్న కేజీ బియ్యం పిండిని ఈ 1/2 కేజీ పంచదార పాకంలో వేసి శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అయితే కేజీ బెల్లానికి 1.5 కేజీ బియ్యం. అదే పంచదారతో చేస్తే మాత్రం 1/2 కేజీ పంచదారకి 1/2 కేజీ బియ్యం పిండి పడుతుంది. పంచదారకి ఎక్కువ బియ్యం పిండి పడుతుందండి బెల్లం కంటే. ఈ విధంగా బియ్యం పిండిని అంతటినీ కొద్దిగా వేస్తూ శుభ్రంగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ పిండి వేసేసామంటే అరిసెలు గట్టిగా అయిపోతాయి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ని ఒక డొక్కు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పాకం చక్కగా రెడీ అయింది. ఇలా మనం గరిటెతో ఎత్తినప్పుడు పాకం జారుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా జారుతూ ఉండాలి. అలా జారకపోతే పాకం గట్టిపడిపోయినట్టు, అరిసెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని మరొకసారి శుభ్రంగా మిక్స్ చేద్దాం. ఈలోగా మనం స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసి కొద్దిగా మిక్స్ అయిన తర్వాత నువ్వులను కూడా ఈ పంచదార అరిసెల్లో వేయండి, చాలా బాగుంటుంది. నువ్వులను కూడా కొద్దిగా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నువ్వులను కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పక్కగా వేరొక కళాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలను ఫ్రై చేయాలి కదా, ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉండాలి. ఈలోగా మనం బాగా మిక్స్ చేసుకొని పాకం కూడా కొద్దిగా చల్లారింది. ఇప్పుడు మనం చేత్తో కానీ గరిటెతో కానీ చూసి ఇలాగా చిన్న ఉండలుగా చేసి ఈ విధంగా ఒక చట్టానికి ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ల పేపర్ని పెట్టేసి ఈ విధంగా అరిసెలను వేసేసుకోవడమే. చూడండి, చాలా సులువు. చక్కగా అరిసె మొత్తం అలా పడిపోతుంది. ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగానే మనం పిండి మొత్తాన్ని అరిసెలను వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ సంక్రాంతికి బెల్లం అరిసెలతో పాటు పంచదార అరిసెలను కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే పంచదార అరిసెలు అయితే కరకరలాడుతూ ఉంటాయి, అదే బెల్లం అరిసెలు అయితే సాఫ్ట్గా ఉంటాయి కదా. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా కళాయిలో మనకి ఎన్ని అరిసెలు పడితే అన్నే పంచదార అరిసెలను వేసేసి ఇంకా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయడమే. ఈ విధంగా ట్రై చేయండి, చక్కగా పాకం కుదురుతుంది.
చూసారు కదా, ఇలాగా రెండు వైపులా కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చెక్క అట్లకాడ ఇలాగా స్టీల్ అట్లకాడ పట్టుకొని ఈ అరిసెలను మధ్యలో పెట్టి ఆయిల్ అంతటినీ నొక్కి పెట్టేయాలి. ఇలా ఆయిల్ కానీ నొక్కకపోతే అరిసెకు బోల్డంత ఆయిల్ ఉండిపోతుంది. చూసారు కదా ఎంత ఆయిల్ వస్తుందో ఇలా పిండుతూ ఉంటే. ఇలాగా 1 నిమిషం పాటు గట్టిగా ప్రెస్ చేయండి, ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. మంచి కలర్లో సూపర్గా వేగాయి కదా. ఈ అరిసెలు కూడా మెత్తగానే ఉంటాయి, ఎందుకంటే మనం లేత పాకం పట్టాం కాబట్టి. ఈ పంచదార అరిసెలు కూడా లోపల మెత్తగా, అదే మీదన కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి ఈ పంచదార అరిసెలు. చూడండి, ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకా తీసి మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఈ విధంగా తయారు చేసి బాగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ అరిసెలు నెల రోజుల వరకు ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.